రాష్ట్ర వ్యాప్తంగా సంచలన రేకెత్తించిన 22 ఏళ్ల యువకుడు పందెపు సంజయ్ కుమార్ మిస్టరీ వీడడం లేదు. ఇంకా ఈ కేసు విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 6 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పోలీసుల వైపు నుంచి ఎటువంటి స్పందన మాత్రం రావట్లేదు. కేవలం కేసును దర్యాప్తు కొనసాగుతుందంటూనే కొనసాగిస్తున్నారు సస్పెన్స్ అంతా కూడా. పోలీసుల వైపు నుంచి మాత్రం మరికొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ సంజయ్ కుమార్ తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. వారి ఆవేదనకు ఆక్రందనకు సమాధానం ఇచ్చేవారు లేక కేవలం ఆ ఇంట్లో కుమిలి కుమిలి ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు పందెపు సంజయ్ కుమార్ ఫోటో. ఆ ఫోటో పక్కనే కూర్చొని ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. 22 ఏళ్ళు కని పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిగా సంజయ్ కుమార్ను చూడాలన్న ఆ కన్నవారి కలలు ఈరోజు కలలుగానే మిగిలిపోయాయి. కొద్ది రోజుల క్రితం అదృశ్యమయ్యాడన్న కొడుకు మృతదేహం వారి ఇంటికి రాగానే వారి ఆక్రందన ఆకాశాన్ని అంటింది. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ పోలీస్ అధికారి కానీ ఆ ఇంటికి వచ్చి పరామర్శించడం కానీ ఆ కుటుంబానికి భరోసానిచ్చినటువంటి పరిస్థితి కానీ గతంలో ఎప్పుడూ జరగలేదు. సంజయ్ కుమార్ స్నేహితులు సన్నిహితులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా పోస్టులు కూడా ట్వీట్లు కూడా చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ కొంతకాలంగా ఫైట్ కూడా చేస్తున్నారు. మృతదేహంతోనే జాతీయ రహదారిపై రాస్తారోకో కూడా నిర్వహించారు సంజయ్ కుమార్ సన్నిహితులు. ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది, సంచలనంగా మారింది. సంజయ్ కుమార్ మృతికి గల కారణాలు వెల్లడించాల్సిందే అంటూ కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది హత్య, ఆత్మహత్య తేల్చాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు తమ కుమారుడు ఎందుకు చనిపోయాడో చెప్పండి అంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ప్రతి ఒక్క కనిపించిన ప్రతి వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ప్రశ్నకు ఈ సందేహాలకు సమాధానాలు నివృత్తి చేసేవారు కనిపించడం లేక ఆ తల్లిదండ్రులు కూడా ఏం చేయలేక కేవలం వారి ఆవేదనకు మాత్రమే పరిమితమయ్యారు. కేవలం ఉన్న 2 కొడుకులను కూడా ప్రయోజకుడుగా చూడాలని ఎంతో కలలు కన్నారు. వాళ్ళ కొద్దిపాటి సంపాదనతోనే వారంతా కూడా ఆ పిల్లల్ని పెంచి ప్రయోజకులుగా చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఇతర వృత్తి చేసుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే సంజయ్ కుమార్ చాలా కోర్స్ కూడా కంప్లీట్ చేసి గత కొద్ది రోజుల క్రితమే యాక్సెంచర్ వంటి నెంబర్ 1 కంపెనీలో కూడా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. ఇక కొద్ది రోజులైతే తమ కొడుకు ఉద్యోగానికి వెళ్తాడు, తమ సమస్యలన్నీ తీరుస్తారు, తమ కష్ట నష్టాల్లో భాగస్వామ్యం అవుతాడు, ఇంటికి ఒక పెద్ద దిక్కుగా మారుతాడు అని ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ కూడా ప్రస్తుతం అడియాశలు అయిపోయాయి. సంజయ్ కుమార్ ఇక రాడు అనే ఆ చేదు వార్త వాళ్ళని చాలా ఆవేదన గురి చేస్తూనే ఉంది. ప్రస్తుతం నాతో ఉన్నారు సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు, తల్లి మమతారాణి. సంజయ్ కుమార్ అదృశ్యం మృతి ఘటన తర్వాత వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు కూడా వారు కనీసం బయటికి వచ్చి పక్కింటి వారిని కూడా పలకరించినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం చాలా రోజుల తర్వాత కనీసం 6 రోజుల తర్వాత వారి ఆవేదనను ఆక్రందనను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. అసలు ఏం జరిగింది, వాళ్ళకేమైనా అనుమానాలు ఉన్నాయా, అసలు ఎవరినైనా అనుమానించే అవకాశం వాళ్ళు ఉందా, అసలు వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ప్రభుత్వం నుంచి కోరుకుంటుంది ఏంటి, పోలీసులను అడుగుతుంది ఏంటి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతరావు గారు చెప్పండి, సంజయ్ కుమార్ మిస్సింగ్ అయిన తర్వాత సరిగ్గా 12వ తారీఖు రాత్రి సంజయ్ కుమార్ ఈ ఇంట్లోంచే సోదరుడు సాయిని పికప్ చేసుకోవడానికి వెళ్ళాడని చెప్పి అందరూ చెప్తున్నారు, మీరు కూడా చెప్పారు. ఎంతవరకు ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన తర్వాత ఇంట్లో తిన్నాడా, అన్నం తిన్నాడా, ఎలా ఉన్నాడు? ఆ రోజు పండక్కని వచ్చాడు కదా, ఎలా ఉన్నాడు ఆ రోజు? ఏమన్నా డిసప్పాయింట్గా ఉన్నాడా, మానసికంగా ఏమైనా కుంగిపోయినట్టు ఉన్నాడా? ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ సంజయ్ ఇంటికి వచ్చాడు, మీతో ఎలా ఉన్నాడు పండగ వేళ? చాలా బాగున్నాడు సార్. అందరితోని సంతోషంగా మాట్లాడిండు. వాళ్ళ చెల్లెళ్ళు, మా బాబాయ్ వాళ్ళ బాబాయ్ కొడుకులు అందరితోని మంచిగా ఉన్నాడు. ఆ రోజు మంచిగానే మాట్లాడిండు, సంతోషంగానే ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కూడా కలిశాడు. సో 11 అయిన వరకు ఈ కాలనీలో వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకొని మాట్లాడిండు. చాలా మంచిగానే ఉన్నాడు సార్. సంక్రాంతి అంటే మనకి చాలా పెద్ద పండగ. రాక రాక కొడుకు ఇంటికి వచ్చిండు, ఒకవైపు కొత్త జాబ్ కూడా వచ్చిందని చెప్పిండు. ఆ రోజు ఆ ఆనందాన్ని మీరు ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ కొద్దిసేపు అయినా? ఇంకా ఏం లేదు సార్, ఇంకా వెళ్తాడు కదా అప్పుడు చేయొచ్చులే అనుకున్నాం. ఈ లోపలనే ఈ సంఘటన జరిగింది. అది సరిగ్గా ఆ రోజు ఎన్ని గంటలకు ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు భోజనం చేశాడు, ఎన్ని గంటలకు పడుకున్నాడు? అసలు భోజనం 9:30 కల్లా భోజనం చేశాడు సార్. ఇక కొంచెంసేపు బయట ఫ్రెండ్స్తో మాట్లాడాడు.
ఇక్కడ ఇంటి ఇక్కడే మాట్లాడి ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది ఇట్లా అని వినాయకుడిని విగ్రహం నేనే కొనిస్తాను వచ్చే నెల అని చెప్పాడు. అన్నీ చెప్పాడు. 11 వరకు బయటే ఉన్నారు. 11 తర్వాత ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు పడుకున్నానా అంటే అన్నయ్య వస్తున్నాడు, మళ్ళీ నిద్రపోతే కుదరదు అని అన్నయ్యని తీసుకొస్తా అన్నారు. 1:30కి అట్లా ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. చెప్పాడమ్మా వెళ్ళేటప్పుడు నేను వెళ్తున్నా అన్నని పికప్ చేసుకొని వస్తా అని చెప్పాడు. చెప్పాడండి. లేచే ఉన్నారు ఆ టైంకి. నేను లేసే ఉన్నా, మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఫోన్ చూసుకుంటా పాత ఫోటోలన్నీ చూపించుకుంటా కూర్చున్నాడు. ఇక జాబ్ గురించి ఇట్లా వెళ్తా మమ్మీ నీకు అన్నీ చేపిస్తాను నగలు అన్నీ అని అట్లా చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు ఇంతవరకు కూడా. ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు. చివరికి 8లో శవమై తేలాడు. అది ఏంటో ఏం జరిగిందో అసలు ఇంతవరకు పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు. ఏది క్లియర్గా చెప్పట్లేరు. ఎట్లా మీరు ఇద్దరు కూడా చాలా సెన్సిటివ్గా కనిపిస్తున్నారు. సాయి అంతే సెన్సిటివ్గా కనిపిస్తున్నాడు, సంజయ్ అంతే సెన్సిటివ్గా కనిపిస్తున్నారు. ఎవరితో ఎక్కువగా మాట్లాడారట, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారట. వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? మీ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అసలు ఈ 2 గదుల ఇల్లులోనే మీరంతా కూడా జీవనం ఎట్లా సాగిస్తున్నారు? అసలు ఏం చేస్తారు మీ వారంతా? మా వారు ఆట నడిపేవారండి ముందు. మేమైతే హ్యాపీగానే ఉన్నాం. ఉన్న దాంట్లోనే మా పిల్లలు తినే వాళ్ళు కూడా ఏదన్నా కూలి పనులు ఉంటే వెళ్ళేవాళ్ళు, చేసేవాళ్ళు. మేమైతే 4th ఇయర్ వరకు బాగానే గడిపాము సార్. ఈ 6 బీటెక్ అయిపోయింది, కోర్స్ నేర్చుకుంటానైతే వెళ్ళాడు హైదరాబాద్. 4 months 6 months అవుతుంది ఆయన వెళ్ళి. ఒకసారి వచ్చాడు, ఇక ఇట్లా జాబ్ వచ్చింది కదా అని తిరిగి వచ్చారు. ప్రతి నెల ఏమైనా పంపించే వాళ్ళమ్మా సంజయ్కి? హైదరాబాద్లో ఉండడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒకవైపు కోర్సు. అన్నయ్య ఉన్నారండి, అన్నయ్య షూట్ దాంట్లో చేస్తారు. మేమైతే పంపించాము. అన్నీ అన్నయ్య చూసుకుంటారు అక్కడ. సాయే చూసుకుంటాడు ఖర్చు అంతా. సంజయ్ ఖర్చులు కూడా సాయే చూసుకుంటారు. ఇంటి రెంట్ ఆయనే కట్టాడు. అంతా ఏం కావాలన్నా ఇప్పుడు కోర్సు చేయాలన్నా కూడా ఆయనే కట్టాడు వాళ్ళ అన్నయ్య. 50,000 వరకు ఆయనే కట్టాడు. అన్నీ ఎక్కువ ఆయనే చూసుకుంటూ ఉంటారు. సాయే ఒక 2 monthsలో అయితే జాబ్ వస్తుంది కదా, ఇంక అందరం సెటిల్ అయిపోతాము. అప్పులు అవి ఏమీ లేవు. కానీ ఈయన కొంచెం కష్టపడి చేసి చిట్టీలు వేసి అట్లా చేస్తే మా చిన్నాయన అయితే బీటెక్ కంప్లీట్ చేయించి కోర్సు కూడా నేర్పించాడు. ఒక కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది. జాబ్లో సెటిల్ అయితే మా హ్యాపీ లైఫ్ బాగుంటుంది అనుకున్నాం. కానీ ఇట్లా మిస్టరీగా మారుతుందని కూడా అనుకోలేదు సార్. అంటే 22 ఏళ్ళ యువకుడు సాధారణంగా 21 సంవత్సరాల యువకుడు సాధారణంగా ఆత్మహత్య చేసుకున్నా లేదా ఇతర హత్యలు ఏమైనా జరిగినా సాధారణంగా లవ్ అఫైర్స్ కావచ్చు, ఇట్లాంటి ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం సమాజం. మీరు తప్పుగా అనుకోకూడదు. సో సంజయ్కి కూడా ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా? అంటే మీతో పంచుకుంటాడు, తల్లితో ఎవరైనా ప్రతి విషయాన్ని క్యాజువల్గా కూడా చెప్తూ ఉంటారు. అమ్మ నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, లేదా నాకు పలానా స్నేహితుడితో గొడవ అయింది గతంలో, అది నాతో మాట్లాడట్లేదు. ఇట్లాంటి కొన్ని ఘటనలు చెప్పుకోవడం సోదరుడికి కానీ మీకు కానీ చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. అట్లా నేను ఎవరైనా ప్రేమించానన్న విషయం కానీ గతంలో ఎప్పుడైనా కొన్ని నెలల క్రితమైన అప్పుడేమైనా చెప్పాడా ఫోన్ చేసి కానీ మీతో వచ్చినప్పుడు? కానీ ఏమీ లేవండి అలాంటివి. అయితే వాళ్ళ డ్రీము పేదరికంలో ఉన్నాం కదా, ఎప్పటికైనా మేము పైకి వచ్చి జాబ్ చేసి వాళ్ళ ఇప్పుడు పలకరించిన వాళ్ళు వీళ్ళు ఉంటారు, చుట్టాలు బంధువులు, కొంచెం సంపాదించాలి, వాళ్ళల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నారు. కానీ ఇంతవరకైతే చెడు అలవాట్లకు పోలేదండి. మా పిల్లలైతే ఎవరు మిమ్మల్ని ఎక్కడ అడిగినా కూడా ఇదే పేరు వస్తుంది మా పిల్లల వరకు అయితే. ఆ మాట చెప్తున్నారు సంజయ్ విషయంలో. ప్రతి ఒక్కరిని కూడా మేము సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు సంజయ్ చాలా మంచి వ్యక్తి అని, ఎవరితో ఎక్కువగా గొడవలు కానీ ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటాడని, తన పని తాను చేసుకుపోతాడని చెప్తున్నారు. కానీ ఈ ఘటన జరగడం పట్ల ప్రధానంగా ఈ ప్రదేశంపై ఎక్కువగా అనుమానాలు వస్తున్నాయి. రాజీవ్ గృహకల్ప ఏరియా అంటేనే ఎక్కువగా అల్లరి మూకలు ఉంటారు. చాలా వేరే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు. రాత్రి వేళల్లో ఇక్కడ నుంచి ఎన్ఎస్పి కన్నల్కట్ట ప్రాంతంలోకి వెళ్తే చాలా భయాందోళనకు గురవుతున్నామని ఈ ప్రాంతం కాదు పక్క ఇతర ప్రాంత వాసులు కూడా చెప్తున్నారు. సో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నివాసం మీరు ఉంటున్నారు ఎన్నో ఏళ్ళుగా, మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ యువత తీరు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల బిహేవియర్ ఎలా ఉంటుంది? మా పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళు అయితే మాత్రం వీళ్ళ బిహేవియర్ ఇక్కడ వరకే ఉంటారు సార్. వాళ్ళు బయటకైతే వెళ్ళరు. ఏమైనా కొంచెం ముందుకు వెళ్ళి మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకొని కూర్చొని 9:30 10 లోపల ఇంటికి వచ్చేస్తారు లోపలికి. ఎవరి జోరికి వెళ్ళరు. వీళ్ళకి కూడా ఎవరు ఎట్లాంటి కూడా తెలీదు.
వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ వరకే కలిసి ఉంటారు. ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలీదు. ఎప్పుడూ వెళ్ళొస్తూనే ఉంటారు హైదరాబాద్ నుంచి వాళ్ళ అన్నయ్యలు చెల్లెలు తీసుకొస్తూనే ఉంటారు వీళ్ళు వెళ్ళి. ఎప్పుడు ఇట్లా జరగలేదు 20 సంవత్సరాల్లో, ఇదే ఫస్ట్ టైం. కానీ అక్కడ ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. సీసీ ఫుటేజీల్లో కూడా ఏం చూపించట్లేరు. అసలు మీకు ఏం జరుగుతుందో అర్థం కాక మేము అయోమయంలో పడ్డాం. మా బాబు అయితే ఆత్మహత్య చేసుకునేవాడైతే కాదు, అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలం. అంటే సంజయ్ మృతదేహం ఇంటికి వచ్చిన తర్వాత మీరు సంజయ్ శరీరం మీకు మొత్తం పూర్తిగా తెలుసు, ఎక్కడ పుట్టుమచ్చ ఉంటుంది కూడా మీకు అబ్జర్వ్ చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోగలుగుతారు. సో సంజయ్ శరీరంపై ఏదైనా అనుమానాలు కలిగించేలా ఏదైనా గాయాలు గమనించారా? పెదవి భాగంలో కానీ ఇంకా ఇతరత్ర ఎక్కడైనా సరే శరీరం ఒంటిపై ఎక్కడైనా రక్కినట్టు కానీ, గిచ్చినట్టు కానీ, రాళ్లతో కొట్టినట్టు కానీ ఇతరత్ర ఏమన్నా అనుమానాలు మీకు ఉన్నాయా? మీరు మృతదేహాన్ని తడిమి చూస్తుంటారు, చివరి చూపు కూడా మీరు క్షుణ్ణంగా చూస్తుంటారు కొడుకుది కాబట్టి. సో అట్లాంటి అనుమానాలు ఈ నా కొడుక్కి ఇక్కడ గాయం జరిగింది అనేలా మీకు ఏమన్నా అనిపించిందా? కాళ్ళ వరకే, మోకాళ్ళ వరకైతే ప్యాంట్ జీన్సే అండి. అసలు కొత్త ప్యాంట్ అంటే ప్యాంట్ వేసుకెళ్ళారు, కానీ చినిగిన ప్యాంట్ అయితే కాదు. మోకాళ్ళు అంతా దెబ్బతిని ఉన్నాయి బాగా బాడీ మీద. మోకాళ్ళు ఈడ్చుకొని వెళ్ళినట్టున్నారు. గొంతు లోపలంతా ఇట్లా అనంగానే బ్లడ్ వచ్చేస్తుంది బాగా నోట్లో నుంచి. అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. కాళ్ళు ఏళ్ళు కూడా 3 ఇట్లా బ్లడ్ అయి ఉన్నాయంట బాడీ మీద. మోకాళ్ళు ఇవన్నీ చూసాం మేము, తట్టుకోలేక నేను చూడలేదు. కింద ఏళ్ళు కూడా లేవని అయితే తెలిసింది సార్. ఇంకా నేను చూడలేకపోయాను బాడీని. దెబ్బలైతే ఉన్నాయి మోకాళ్ళ మీద, కాళ్ళకి, ఒంటి మీద కూడా ఉన్నట్టు ఇక్కడ బాగా ఇచ్చేసినట్టు అనిపించింది. నేనైతే చూసి తట్టుకోలేకపోయాను. ఇక ఆ దెబ్బలకి ఇంకెక్కడ ఉన్నాయో చూడలేకపోయాను. 6 రోజులు గడుస్తుంది, ఒక్కొక్కరు ఒక్క మాట చెప్తున్నారు. కొంతమంది సంజయ్ కుమార్ బెట్టింగ్ అలవాట్లు ఉన్నాయని చెప్తున్నారు, కొంతమంది ప్రేమ వ్యవహారం అయి ఉండొచ్చు అని చెప్తున్నారు, కొంతమంది సన్నిహితులతో స్నేహితులతో గొడవ ఏదైనా ఉండొచ్చు అని చెప్తున్నారు, కొంతమంది హైదరాబాద్లో ఇంకా ఇతరత్ర శత్రువులు ఏమైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎక్కడైనా సరే ఏదో ఒక ఘటనతో దీనికి సంబంధం ఉండొచ్చు అనేది, ఒకవేళ హత్య జరిగి ఉంటే ఖచ్చితంగా ఏదైనా పథకం ప్రకారం కూడా చేసి ఉండే అవకాశం ఉంది. సో అలాంటి ఆ అలవాట్లు కానీ, అంటే ప్రధానంగా సంజయ్ కుమార్కి ఎటువంటి అలవాట్లు ఉన్నాయి? సిగరెట్, మద్యం, అమ్మాయి, లవ్, ఇలాంటి విషయాల్లో ఏమన్నా మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మాకైతే లేవండి. వాడు వెళ్ళి 6 మంత్సే అవుతుంది. ఈ బెట్టింగ్లు ఉన్నాయని అయితే హ్యూమర్ బాగా వస్తుంది. మాకైతే తెలియదు. మంచివాడు వాడైతే. బెట్టింగ్లు అవి ఎక్కువ పెట్టడానికి కూడా వాడికి హోప్స్ లేవు. బెట్టింగ్లు పెట్టేంత లేదు. మా వెనుక ఇన్కమ్ లేదు కదా, ఏమిస్తాం? వాడు అన్నయ్య కష్టపడి చదివిస్తున్నాడు. నాకైతే అది ఉంది, కానీ లవ్ అనేది ఇట్లా ఇవనేది మాత్రం లేవండి. వాళ్ళ డ్రీమ్ అంతా మేము కష్టపడాలి, చదువుకోవాలి, పైకి రావాలి, మంచి జాబ్ చేసుకోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, అన్నదమ్ముల ఇద్దరం ఇట్లా సెట్ కావాలని మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళకైతే చెడు అలవాట్లు అయితే ఇంతవరకు లేవండి. మీరు ఎవ్వరిని కనుక్కున్నా సరే, హైదరాబాద్లో వాడిపోయి 10 సంవత్సరాలు కావట్లేదు కదా, 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్లో ఏమన్నా అలవాట్లు ఉంటాయండి? ఇక్కడ 20 సంవత్సరాలు పెరిగింది మనిషి, 6 మంత్స్లో తాగుడని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఇకపోతే ఆరోగ్యానికి సంబంధించి సంజయ్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఏదైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి వాడికి. ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు, మంచిగానే ఉన్నాడు. నేను కూడా 2 నెలలు ఉండొచ్చాను వాళ్ళ దగ్గర, వండి పెట్టొచ్చాను. మేము వచ్చి కూడా ఒక 1 మంత్ కూడా కాలేదు అక్కడి నుంచి వచ్చి, మా బావ దగ్గర నుండి. వండుకోలేకపోతున్నారని అంటే వండి పెట్టడానికి వెళ్ళాం మేము. మొన్ననే వచ్చాము మేము కూడా. అట్లాంటివి అయితే లేవు. హ్యూమర్లు, లవ్ కానీ, ఇవి బెట్టింగ్లు కానీ లేవు. ఇంకా ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయి ఇతర వ్యక్తుల మీద కానీ, ఇంకెవరన్నా మీ సరౌండింగ్స్ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరి మీద అయినా అనుమానాలు ఉన్నాయి? నిజంగా ఆ సమయంలో 1:30కి అతను బయటికి వెళ్ళే ముందు ఇంకేమైనా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాడా? అప్పటి వరకు ఇంకా సాయితో కాకుండా ఇంకెవరితోనైనా మాట్లాడడం కానీ, ఫోన్ కాల్ మాట్లాడడం కానీ, స్నేహితులతో కానీ ఇతరత్ర ఏమైనా చూసారా? అలానే ఏమైనా అనిపించిందా? ఫ్రెండ్స్ వరకు వెళ్ళారు, 11 వరకు మా ముందే ఉన్నారు, మా బయటే కూర్చున్నారు. ఫ్రెండ్స్తో మాట్లాడాడు, జాబ్ వచ్చింది అది ఇది అన్నారు. అయితే పార్టీ అది ఇది అనేది జాబ్ వచ్చిన తర్వాత అన్నారు తప్ప మా పిల్లలకైతే ఏమీ లేదు. ఇంటికి వచ్చారు, నేను ఫోన్ చేస్తే లోపలికి రమ్మని వచ్చారు. ఇంకా మేమిద్దరమే మాట్లాడుకుంటూ కూర్చున్నాం. నాతో అప్పుడు ఇక టైం కుదిరింది అప్పటికి.
నాతో ఇక 12:30 వరకు మాట్లాడాడు. మేము ఇక సెల్లో ఫోటోలు అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాం పాత అవన్నీ. ఏంటమ్మా పడుకో అంటే అన్నయ్య వస్తున్నాడు మళ్ళీ నిద్రపోతే నిద్ర కళ్ళతో తేలైన అన్నయ్యనే అన్నారు అని ఇక అప్పటి వరకు అయితే మాట్లాడుకుంటూనే ఉన్నామండి మా ఫ్యామిలీ విషయాలు. ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ఇంకా మా ఫ్యామిలీ విషయాలే మేము ఇవి చేసుకున్నాం తప్ప వేరే విషయాలు అయితే మేము వెలికిపోలేదు. ఆడి కూడా నేను ఇల్లు కట్టిస్తాను, మా జాబ్ వచ్చేసింది కదా, ఒక 1 ఇయర్లో ఇల్లు కడదాము, నీకు నగలు అవన్నీ చేపిస్తా అని అన్నయ్యని ఒక మంచి దారిలో పెడదామన్న ఆలోచనలో ఉన్నాడు తప్ప ఇవన్నీ అయితే లేవు. బయట కూడా ఎవరు వాడికి శత్రువులు అయితే లేరు. ఎవరితో గొడవలు పెట్టుకోరు, వాళ్ళ చదివేంటో వాళ్ళు చూసుకుంటారు, ఇంటికి వచ్చేస్తారు, కాలేజీకి వెళ్ళి రావడం, ఇంట్లో చదువుకోవడం, ఇంతవరకే తప్ప వాళ్ళకైతే బయట ఎవరు శత్రువులు లేరు. కాలంలో మంచి ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పటి వరకు, మీరు చూసే ఉంటారు ధర్నాల్లో వాళ్ళ మంచి ఫ్రెండ్సే ఉన్నారు కానీ పగ అసలు అయితే ఎవ్వరు లేరు. కాకపోతే ఇదేంటో అసలు అర్థం కాకుండా అయిపోయింది. చివరిసారిగా అంటే సాయి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫోన్ కాల్ వచ్చిందా, రికార్డింగ్స్ ఇవన్నీ ఇంటికి వచ్చినప్పుడే మీరు విన్నారా, ముందుగానే విన్నారా? అంటే సాయి చెప్తే విన్నారా, సాయి ఇంటికి వచ్చాక మీకు సంజయ్ కాల్ చేశాడా? సాయి ఇంటికి వచ్చిన తర్వాతనే ఒక 5 నిమిషాలు ఇట్లా బ్యాగ్ ఇంట్లో పెట్టి కూర్చున్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత కాల్ వచ్చింది. ఇట్లా అడగలేదు సాయి మిమ్మల్ని సంజయ్ ఎటు వెళ్ళాడు? ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు సాయి, ఏడమ్మా తమ్ముడు అంటే, నిన్ను తీసుకురావడానికి వెళ్ళాడు కదమ్మా, ఇద్దరు కలిసి రాలేదా అని అంటే, నేను కాల్ చేశాను వద్దని, నేనే ఇంటికి వస్తున్నాను, ఇక్కడే ఆపారు బస్సు, వస్తున్నాను కాల్ చేశాను, 2 సార్లు చేస్తే కూడా ఎత్తలేదు, మెసేజ్ పెట్టాను అది కూడా రిప్లై ఇవ్వలేదు, ఎక్కడికి వెళ్ళాడమ్మా అని ఇంటికి వచ్చి అడిగాడు. ఏమో నాన్న మరి నీకోసం వచ్చాడు వాడు, ఎక్కడ లేడా అంటే, అప్పుడు అట్లా మేము అడుగుతున్నాము కాల్ వచ్చింది. ఇక కాల్ వచ్చింది, ఈయన స్పీడ్కి వెళ్ళుకున్న ఇట్లా ఆటో గుద్దింది బండికి అని చెప్పంలోనే మాతో కూడా చెప్పకుండా ఉరుకుతూనే ఉన్నాడు ఈయన, ఫోన్ గట్టిగా మాట్లాడుకుంటూ రోడ్డు మీదకి. సాయి వస్తున్నా అనుకుంటా. ఇక తర్వాత అక్కడ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళాను, నేను సగం దూరం వెళ్ళాను, మా వారు పక్కన వాళ్ళ డోర్ కొట్టి ఇట్లా జరిగిందంట అని చెప్పి వాళ్ళ ఆటో తీసుకొని వద్దామని ఉన్నారు. నేను దూరం వెళ్ళా, మేము ఇక్కడే రోడ్డు ఎక్కాను. ఈయన మళ్ళీ రిటర్న్ అయ్యాడు ఎమ్మటే, వాయిస్ మెసేజ్ వచ్చింది, మమ్మీ ఇట్లా కాలువ కట్ట మీద కరకట్ట ఏదో అంట కట్ట, మేము కూడా ఇప్పటివరకు చూడలేదు, కట్ట మీద ఉన్నాడంట, చంపేస్తున్నారంట, అక్కడ ఎవరన్నా ఉంటే కాల్ ఒకసారి గెదర్ చేయ మమ్మీ, డాడీ వాళ్ళందరినీ పిలువు, బాబాయ్ వాళ్ళందరినీ చెప్పు, ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే చెప్పు మమ్మీ అక్కడ బయట అని అంటే, ఎవరు లేరు, అక్కడ 3 ఉన్నారు, పండగ కదా మంట వేసుకుంటా కూర్చున్నారు 3. సెంటర్లో వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని మేము ఆటోలో మేము ఫస్ట్ ఆటోలో వెళ్ళిపోయాం, మా వారు, నేను, మా బాబు, తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు ఎందుకని మా వెనకనే. ఇవే ఆటో నెంబర్లు పడ్డాయి సీసీ కెమెరాలో, కానీ వీళ్ళు వెళ్ళింది మాత్రం కనిపించట్లేదు. ముందు వాళ్ళు వెళ్ళింది 7 నిమిషాల్లో మేము అక్కడ ఉన్నాం కట్ట మీద, అంతా చూసాం, బండి అయితే పడిపోయింది, అంతా అక్కడ చూసాం, చుట్టుపక్కల ఏది కనిపించలేదు. అదొక హిస్టరీగా అప్పటి నుంచి ఏం జరిగిందో పోలీసులు ఇంతవరకు చెప్పట్లేదు, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఒక్క విషయం చెప్పగలరా అమ్మా, ఎన్ని గంటలకి సంజయ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు అంటే అందాదా కాకపోయినా కొంత మీరు గుర్తున్నంత వరకు ఏ సమయం వరకు వెళ్ళి ఉంటాడు? ఇప్పుడు సాయి కాల్ రికార్డులు ఉంటుంది కదండి, మాకు ఎట్లా కంగారుగా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు, కానీ పొరపాటున ఏమన్నా మీకు ఏమన్నా గుర్తుందా? అన్నదమ్ములు ఫోన్ చేసుకున్నారు, వాళ్ళ సెల్లో రికార్డ్ అయి ఉంటుంది కదా టైం. సరిగ్గా సాయి చెప్తున్నటువంటి ప్రకారం ఆ కన్వర్జేషన్ చూస్తే 1:31 సంజయ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్టు మనకి ఆ కన్వర్జేషన్ చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత 1:38 సాయి కరుణగిరి ఆర్చ్ దగ్గర బస్ దిగినట్లు మనకి సాయి మాటల్లో అర్థమవుతుంది. సో ఈ వ్యవధిలోనే కేవలం మళ్ళీ 1:51 సంజయ్ కుమార్ మిస్సింగ్ ఘటన జరిగిపోయింది. సో ఈ 15-19 నిమిషాల మధ్యలోనే సంజయ్ కుమార్ అదృశ్య ఘటన జరిగిపోయింది. సో కట్ట మీద ఉన్నానని రికార్డ్స్ పంపడం, లైవ్ లొకేషన్ పంపడం, ఆ తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ లక్ష్మణ్ వీళ్ళంతా వెళ్ళడం, వెంటనే సెర్చ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. సో అంత తక్కువ వ్యవధిలో అమ్మ చికెన్ సెంటర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఆటో గుద్దిందని చెప్పడం, మీరు జస్ట్ మీకు వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది, కొంచెం ముందుకెళ్తే ఉరికెళ్ళిన సాయికి అక్కడ ఎవరైనా ఉన్నా వెంటనే అర్థమైపోతుంది. లేదంటే అతను బస్ దిగినప్పుడైనా అమ్మ చికెన్ సెంటర్ వరకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఎక్కడ కూడా అది కనిపించకపోవడం. సెకండ్ థింగ్, ఆటోలో సంచరించినట్టు ఎవరైనా అజ్ఞాత వ్యక్తులు, మహిళ సంచారం, అరుపులు, ఇలాంటివి ఎవరికి కనిపించకపోవడం సీసీ ఫుటేజ్లో కూడా. పోలీసుల నుంచి కూడా ఇదే ప్రధానమైనటువంటి అనుమానం. ఎక్కడ సంజయ్ కుమార్ కట్ట వైపు బలవంతంగా ఎవరో తీసుకెళ్తున్నట్టు కానీ ఆటో సంచారం కానీ ఆ సమయంలో కనిపించలేదు
లేదని పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక మలుపు మిస్టరీ అనేది కనిపిస్తుంది. హనుమంతరావు గారు, మీకేమైనా ఈ ఘటన పట్ల, మీరు కొంత సీనియర్ కాబట్టి మీకు కొంత ఒక ఊహించగలరు కాబట్టి అసలు ఏం జరిగి ఉంటుంది, ఈ ఏరియా గురించి కూడా మీకు స్పష్టంగా తెలుసు, ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ మూకల వల్ల ఏమైనా ప్రమాదం జరిగి ఉందంటారా? అట్లాంటి ఘటనల పట్ల మీరు ఏమైనా అనుమానం? గంజాయి వాళ్ళైతే తిరుగుతారని తెలుసు సార్ నాకు, అంతకుమించి ఏం తెలియదు. అయితే ఆ రోజు వాడు 12:30 బయలుదేరిండు, 1 గంట బయలుదేరిండు కూడా మాకు తెలియదు సరిగ్గా. ఎవరు కావచ్చు సార్ అట్లా. మీరున్నారండి ఆ రోజు ఇంట్లో? పడుకున్నారా మీరు? పడదాకుండి పడుకున్నా, లేకపోతే నేనే పోయేటోని. మీకు అంటే ఇట్లా జరిగింది, ఇట్లా కాల్ వచ్చిందని ఎన్నింటికి మీరు లేపగానే మీరు వెళ్ళిపోయారా? మీరే ఆటో తీసారా? తలుపు తీసిన, పెద్దోడు రాగానే తలుపు తీసిన, వీడు వచ్చిండు, 2 బటన్లు ఇప్పే లోపల ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే నేను వస్తానని అతను ఉరికిండు. వాడు ఉరికే లోపల ఏమైందని చెప్పి నేను పక్కింటి వాళ్ళని వీళ్ళని మా తమ్ముళ్ళని అందరిని తీసుకొని నేను కూడా బయటకు వచ్చిన. వాడు అకౌంట్ ఇక్కడ రాగానే మేమంతా బయలుదేరి వెళ్ళిపోయినాం. అది జరిగిన సంఘటన. మీరు కేవలం 5 నిమిషాల్లోనే ఇక్కడికి రీచ్ అయిపోయారు. ఆటో వేసుకొని 2 ఆటోలు ఒక బైక్ మీద వెళ్ళినట్టున్నారు మీరు. అక్కడ కిరాణా షాప్లో కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది మీరు వెళ్ళినటువంటి దృశ్యాలు. అంటే ఘటన అంటే లాస్ట్ రికార్డింగ్స్ రావడం, లైవ్ లొకేషన్ వచ్చిన 5 నిమిషాల్లోనే మీరు కట్ట మీదకి వెళ్ళిపోయినట్టు అర్థమవుతుంది. కానీ 5 నిమిషాల్లో ఏం జరిగి ఉండొచ్చు? అక్కడ బైక్ మాత్రమే కనిపిస్తుంది, బైక్ ఒకటే కనపడుతుంది, ఇంకేం కనపడట్లే. అది ప్రాబ్లం. అరుపులు, కేకలు, లేదంటే ఇంకేమన్నా అనుమానం? మేము వెళ్తుంటే కూడా చూసినాం, అరుపులు ఏం లేవు. 1:52కి ఈ వార్త వచ్చింది. వార్త వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళినాం. ఈ లోపల ఏం జరిగిందో తెలియట్లేదు సార్. వీడైతే లేడు. చాలా ఎత్తుకులాట జరిగింది మాది, అయినా దొరకలేదు. అది జరిగింది. పోలీసులు ఈ 6 రోజుల కాలంగా పోస్ట్మార్టం రిపోర్ట్ చేయించారు. రిపోర్ట్ కూడా కొద్ది రోజులు వస్తుందని చెప్తున్నారు. కాల్ డేటా తీసామని చెప్తున్నారు. కొంతమంది పిల్లల్ని కావచ్చు కాల్ డేటా ప్రకారం కొంతమంది విచారణకు కూడా పిలిపిస్తున్నారు. పోలీసుల నుంచి మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇలా జరిగి ఉండొచ్చండి, ఇలా జరిగింది? ఇంతమటికి ఏం చెప్పలేదు సార్ మాకు. ఇంతమటికి ఏం చెప్పలే. అందరిని పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నాం అంటాడు. అంతేగాని మాకైతే ఏం చెప్పలేదు. పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత చెప్తా, 2-3 రోజులు పడుతుంది అన్నాడు. అది అంటే కనీసం వాళ్ళ వైపు నుంచి ఏమైనా అనుమానం ఉందట్నా? హత్య అనుమానం ఏమైనా? చెప్పలేదు సార్. ఒకవేళ మన పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమైనా వస్తే చెప్తారేమో. అందులో ఈ వాయిస్ మెసేజ్, కాల్, సెల్ ఫోన్ కూడా ఆయన దగ్గరనే ఉంది కదా సార్, అది కూడా చూసిన తర్వాత చెప్దాం అన్నట్టు ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. అది అంటే ఎంక్వైరీలో భాగంగా పోలీసులు కూడా ఇంటికి వచ్చారు కదా, ఏమేమి తీసుకెళ్లారు ఇంట్లోంచి? మా ఇంటికాడికి వెళ్ళి ఒక ఆధార్ కార్డు, వాడిది మా తమ్ముడు మా పిల్లగాడిది పాన్ కార్డు తీసుకెళ్ళిండ్రు. అంతే. అంతే. ఆ 2 తీసుకొని పోయిండ్రు. తెల్లారి హైదరాబాద్ అటు ఇటు అంతా తిరిగింది, కానీ ఇంకేం చెప్పలేము మాకు. ఇప్పుడు ఫైనల్గా మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుకుంటారా? పోలీసుల వైపు నుంచి మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా మీరు డిమాండ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? అసలు ఏం అడుగుతున్నారు? మీకు కావాల్సిందేంటి? మీరు సంజయ్ మృతి విషయంలో ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తుంది ఏంటి? డిమాండ్ అంటే ఏం లేదు సార్. అది ఆత్మహత్య అనే తెలవాలని మాకుంది. ఒకటి, ప్రభుత్వం మేము పొంగులేటి శ్రీనివాసరావు గారిని గెలిపించుకున్నాం, రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం, అందరినీ గెలిపించుకున్నాం. ఇంత మట్టికి మాకు ఎవరు పరామర్శించిన వాళ్ళు కూడా లేరు. అది మాకు ప్రభుత్వం ఏదో మా కొడుకు బాగుపడితే మేము చూద్దామని చూసినాం. అతను కూడా ఈ విధంగా అయిపోయిండు. ఇక ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే చేయాలి సార్. ఇక మీరేం చెప్తారమ్మా ప్రభుత్వాన్ని? మీరేం కోరు? మా బాబు అయితే హత్యేనండి, ఆత్మహత్య చేసుకునేంత పిరికేడైతే మా బాబు కాదు. కాకపోతే ఇది ఆత్మహత్య అని తేలాలి. ఇది ఒక్కటి ఎందుకంటే ఇంతవరకు మంచి పేరు సంపాదించుకున్నాడు 20 సంవత్సరాలలో మా బాబు. అది ఇదొక్కటే తేలాలి. ఇంతవరకు ఎవరు వచ్చి చూసిన వాళ్ళు లేరు, పరామర్శించిన వాళ్ళు లేరు. దయచేసి మాకు ఇదొక్కటి ఆత్మహత్య అనేది ఒకటి తేల్చి చెప్పాలి తొందరలోనే. ఇంతవరకు రిపోర్ట్లు రాలేదన్నారు. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు. ఇది మాత్రం. ప్రస్తుతం సోదరుడు సాయి కూడా మనతోటే ఉన్నాడు. సాయితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సాయి, ఏం చెప్తావు నువ్వు ఫైనల్గా? ఎందుకంటే నువ్వు
ఇద్దరు కలిసి పెరిగారు, కలిసి తిరిగారు, ఒకే కంచంలో అన్నం తిన్నారు, ఒకే రూమ్లో ఇద్దరు ఆశ్రయం ఉంటున్నారు. అతన్ని ప్రయోజకుడు చేయాలని చెప్పి నువ్వు సంపాదించినటువంటి కష్టాన్నంతా కూడా అతనికి పెట్టుబడిగా పెట్టావు. రేపు మాపో జాబ్ వస్తుంది, మీ ఖర్చులు, మీ ఇష్టాలన్నీ తీరుతాయని కూడా మీరు భావించారు. మీ తల్లిదండ్రులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఈరోజు సంజయ్ లేడు, సంజయ్ మృతికి సంబంధించి ఇంకా మిస్టరీ వీడడం లేదు. నువ్వు ప్రభుత్వాన్ని ఏమైనా కోరుతావా, పోలీసులను ఏమైనా కోరుతావా? మా తమ్ముడిని అయితే నేను ఇంతవరకు పోషించాను, కానీ ఇంకొన్ని రోజుల్లో సంపాదిస్తాడు అన్న, ఇద్దరం కలిసి ఇల్లు కడదాము, స్టార్ట్ చేద్దామని చెప్పాడు. సరేరా, అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము అని చెప్పడం జరిగింది. కానీ ఈలోపే ఇట్లా అవుతుంది అనేది అనుకోలేదు. పోలీసుల దగ్గర నుంచి అయితే ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు. కాబట్టి కొంచెం స్పీడప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. ఈ ఎంక్వైరీ అదంతా ఇంకా చాలా లేట్ చేస్తున్నారు. ఇంతవరకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకైతే అందజేయలేదు. సో సార్, ఈ ప్రభుత్వాన్ని మొన్న రేవంత్ రెడ్డి గారిని ఓట్లేసి మరీ గెలిపించుకున్నాం మేమే, పొంగులేటి గారిని, రేవంత్ రెడ్డి గారిని. కావున ఈ యొక్క ప్రభుత్వం మా తమ్ముడికి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మీకు పందెపు సంజయ్ కుమార్ యొక్క ఇంటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కేవలం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం మాత్రమే. కేవలం 2 గదుల ఇంట్లోనే మొత్తం 4 కుటుంబ సభ్యులు కూడా నివాసం ఉంటారు. వాళ్ళంతా కూడా కష్టం మీదనే ఆధారపడి, వాళ్ళ శ్రమ మీదనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. సంజయ్ కుమార్ని 22 ఏళ్ళ పాటు పెంచి వాళ్ళు ఈరోజు బీటెక్ కూడా చదివించారు. ఎంతో శ్రమపడి కూలీ నాలి చేసుకుంటూ పెంచారు. ఆ తర్వాత తన సోదరుడు ప్రయోజకుడు అవుతాడన్న ఉద్దేశంతో సాయి కూడా తన వేతనాన్ని కొంత పెట్టుబడిగా పెట్టి ఒక పూట తిని ఇంకో పూట తినక వాళ్ళు హైదరాబాద్లో జావా కోర్స్ కూడా పూర్తి చేసి సాయి తనకు వచ్చినటువంటి సంపాదనతోటే సంజయ్ని కూడా బ్రతికించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోపు వాళ్ళ కళలన్నీ కూడా కళలైపోయాయి. సంజయ్ కుమార్ పండగని వచ్చి ఈరోజు తిరిగి రాని కానరాని లోకాలకైతే వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆ చేదు సంఘటన ఆ కుటుంబాన్నే కాదు, ఈ పరిసర ప్రాంత వాసుల్ని కూడా కన్నీరు మున్నీరుగా శోకసంద్రంలో అయితే ముంచివేసిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది, కానీ ఎందుకు సంజయ్ కుమార్ మృతి కేసుకు సంబంధించినటువంటి అంశంలో కనీసం క్లూస్ కూడా సంపాదించలేకపోయారు? సీసీటీవీ ఫుటేజ్లు కూడా సక్రమంగా ఈ ఏరియాలో లేవని చెప్పి చాలామంది వాసుల నుంచి మనకి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఇటువంటి ఘటనల పట్ల ప్రభుత్వాలు, పోలీసులు సీరియస్నెస్ వహించాలి, ఇంకా టెక్నాలజీని పెంచాలి. ఇలాంటి సస్పీషియస్ కేసులను ఛేదించేందుకు అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. సంజయ్ కుమార్ లాంటి మృతి మరొకరికి రాకూడదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాసులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సంజయ్ కుమార్ది హత్య, ఆత్మహత్య అదొక్కటి తేల్చండి చాలు అంటూ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.